నమస్తే, నేను సంతోష్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఆక్సిజన్ కొరత దేశాన్ని పీడిస్తోంది. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ దొరక్క ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బంధువులకు ఫోన్ చేస్తూ అక్కడి పరిస్థితిని చెబుతూ ఫోన్లలోనే చివరి శ్వాస వదులుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే, ఆక్సిజన్ కొరత ఎంతగా వేధిస్తోందంటే చెప్పడం కాదు. ఈ ఫోకస్లో చూద్దాం. వాయువు అందక ఆయువు ఆగిపోతోంది. ఊపిరిపోసే వాయువు దొరక్క ఊపిరే పోతోంది. ప్రాణవాయువు అందక పంచ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. స్వచ్ఛమైన గాలి కోసం కోవిడ్ బాధితుల ప్రాణాలు కొడిగట్టిన దీపాలవుతున్నాయి. ఇక్కడ అక్కడ అనే తేడా లేదు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్ లేక సంభవిస్తున్న మరణాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కరోనా తెచ్చిన ముప్పుతో ఆక్సిజన్ కోసం వైరస్ బారిన పడిన బాధితులు అల్లాడిపోతున్నారు. చికిత్స కోసం వచ్చి చివరి శ్వాస వదులుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి? దేవుడా, ఈ బక్క ప్రాణం బతకాలంటే ఓ ఆక్సిజన్ సిలిండర్ కావాలి. పోయే ప్రాణాన్ని రెక్కపట్టిలాగి ప్రాణం పోసేవాడే డాక్టర్. ఇప్పుడు కోవిడ్ బాధితులకు వైద్యులే దేవుళ్ళు. అందుకే డాక్టర్లను దేవుడిలా భావిస్తున్నారు, వేడుకుంటున్నారు. కానీ డాక్టర్లు కూడా రోగులైతే, వైద్యులు కూడా బాధితులైతే, ప్రాణం పోసే దేవుడు లాంటి డాక్టర్ కూడా కరోనాతో ఆక్సిజన్ అందక చనిపోతే ఎవరు దిక్కు? మన దేశాన్ని కరోనా పగబట్టినట్లుంది. దేశవ్యాప్తంగా విజృంభిస్తుంది. చిన్న పెద్ద, ముసలి ముతక, పోలీస్, లాయర్, డాక్టర్, సీఎం ఎవరిని వదలడం లేదు. అందరికీ చుక్కలు చూపిస్తుంది. అదృష్టం బావుంటే బతికి బయటపడుతున్నారు, లేదంటే కరోనా ఖాతాలోకి వెళ్లిపోతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వచ్చి రాగానే జనాన్ని పడుకోబెడుతోంది. ప్రాణవాయువు లేకపోతే ప్రాణం పోయేలా చేస్తుంది. దీంతో కరోనాతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన వాళ్లలో ఎక్కువ మందికి ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. అప్పటి వరకు ఆక్సిజన్ అవసరం అంతగా రాకపోవడంతో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ సెకండ్ వేవ్ కోవిడ్ ఎఫెక్టుతో కరోనా బాధితులకు ఆక్సిజన్ అత్యంతం అవసరమయ్యింది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ల కొరత ఏర్పడింది. ఉన్న స్టాక్ సరిపోవడం లేదు, కొత్త స్టాక్ రావడం లేదు. అరకొర వచ్చినా అది ఎంతమాత్రం ఊపిరి పోయడం లేదు. దేశంలోని చాలా ఆసుపత్రుల్లో బెడ్లు ఉన్నా ఆక్సిజన్ దొరకడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా టెన్షన్ మామూలుగా లేదు. అక్కడ థర్డ్ వేవ్ కూడా కనిపిస్తోందని డాక్టర్లు అంటున్నారు. సెకండ్ వేవ్కే హస్తిన ప్రజల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇక థర్డ్ వేవ్ ఎలా ఉంటుందోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రస్తుతం ఢిల్లీ పరిస్థితి ఎలా ఉందంటే, కరోనా బాధితులు లేని వీధి లేదంటే నమ్మగలరా? కరోనా పేషెంట్ లేని ఆసుపత్రి లేదంటే ఊహించగలరా? కానీ వీళ్లకు చికిత్స అందిస్తున్న వైద్యులకు కూడా ఇప్పుడు ఆక్సిజన్ దొరికే పరిస్థితి లేదు. ఢిల్లీ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక బాధితుల ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్నాయి. తమ కళ్ళెదుటే విగత జీవులుగా మారుతుంటే వైద్యులు నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితి చూడలేక ఢిల్లీలో ఓ యువ వైద్యుడు నిరాశతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీన్ని బట్టే అర్థమవుతుంది దేశంలో ఆక్సిజన్ కొరత ఏ స్థాయిలో ఉందో. ఈ ఇబ్బందులను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇదే విషయంలో సుప్రీంకోర్టు సహా పలు హైకోర్టులు సుమోటోగా స్వీకరించి విచారణ జరుపుతున్నాయి. సకాలంలో వైద్య సేవలు అందక నిండు ప్రాణాలు హరించుకుపోతున్నాయి. కానీ ఇంకా ఆక్సిజన్ గాలిలోనే ఉంది. ఢిల్లీలో మృత్యుఘోష ఆగడం లేదు. ఢిల్లీ ఆసుపత్రుల్లో ప్రాణవాయువు నిండుకుంది. ఆసుపత్రుల్లో అత్యవసర విభాగాల్లో కృత్రిమ ఆక్సిజన్తో చికిత్స పొందుతున్న రోగుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గంగారాం ఆసుపత్రిలో 25 మంది రోగులు ఆక్సిజన్ అందక మరణించిన ఘటన మరవకముందే ఢిల్లీలో మరో ఘోరం జరిగింది. ఢిల్లీలోని తమ ఆసుపత్రిలో 20 మంది రోగులు ఆక్సిజన్ అందక కన్నుమూశారని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రి డైరెక్టరే చెప్పారు. తమ ఆసుపత్రిలో 200 మంది రోగులున్నారని, కేవలం అరగంటకు సరిపడా ఆక్సిజన్ మాత్రమే తమ వద్ద ఉందన్నారు. వీరిలో 80% మంది రోగులకు కృత్రిమ ఆక్సిజన్ అవసరమని, మిగతా వారిని ఐసీయూలో ఉంచామని చెప్పారు. రోగులు తమ సొంత ఆక్సిజన్ సిలిండర్లతో ఆసుపత్రిలో చేరుతున్నారు. అందరూ ఉన్నతాధికారులు, నోడల్ అధికారులను కలిశాం. వందల ఫోన్ కాల్స్ చేశాం. స్పందన శూన్యం. మరో 2 గంటల్లో ఆక్సిజన్ అయిపోతుందని చెప్పారంటే అక్కడి పరిస్థితి, రోగుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొద్ది రోజులుగా ఢిల్లీలోని ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత అత్యంత తీవ్రమవడంతో కోవిడ్ బాధితుల మరణాలు పెరుగుతున్నాయి. చికిత్స పొందుతున్న రోగులకు ఆక్సిజన్ సాయం చేయండంటూ ఢిల్లీ ఆసుపత్రులు సామాజిక మాధ్యమాల వేదికగా వేడుకుంటున్నాయి. ఏదో విధంగా ఆక్సిజన్ సరఫరాపై చర్యలు తీసుకోండంటూ చాలా ఆసుపత్రులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి.
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరాను పెంచాలి. లేదంటే ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే ఏ వ్యక్తినైనా సరే మేం ఉరితీస్తాం, ఎవ్వరిని వదిలిపెట్టమని జస్టిస్ విపిన్ సంఘీ, జస్టిస్ రేఖల ధర్మాసనం చెప్పింది. ఢిల్లీకి రోజుకు 480 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ గత కొద్ది రోజులుగా 380 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. ఇప్పుడు కేవలం 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని ఢిల్లీ సర్కార్ చెబుతోంది. ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్లో ఆక్సిజన్ లేక 8 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో అదే ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ కూడా ఉన్నారు. ఈ 8 మంది ఐసీయూలో ఉన్నారు. తమ వద్ద తగినంత ఆక్సిజన్ లేదనే విషయాన్ని ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ అంశాన్ని ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది హాస్పిటల్ మేనేజ్మెంట్. అంతకుముందు బాత్రా హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సుధాంశు తాము ఆక్సిజన్ సంక్షోభంలో ఉన్నామని, రాబోయే 10 నిమిషాల్లో పూర్తిగా అయిపోతుందని ఆదుకోవాలంటూ ఒక వీడియోను విడుదల చేశారు. తాము ఫిర్యాదు చేసిన అరగంట తర్వాత ఆక్సిజన్ అందుబాటులోకి వచ్చిందని, అప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. మరో 5గురి పరిస్థితి విషమంగా ఉంది. ఢిల్లీలోని బాత్రా హాస్పిటల్లో 327 మంది పేషెంట్లు ఉన్నారు. ఇందులో 48 మంది క్రిటికల్ కేర్లో ఉన్నారు. వీరందరికీ అత్యవసర చికిత్స అందుతోంది. ఢిల్లీలో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందని, ఆక్సిజన్ అందుబాటులో ఉంటే ఇప్పటికిప్పుడు 900 ఆక్సిజన్ బెడ్లు సిద్ధం అవుతాయన్నారు సీఎం కేజ్రీవాల్. ఢిల్లీలో ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ప్లాంట్లు లేవని, ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. అందుకే ఆక్సిజన్ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్మీ సాయం కావాలని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కేంద్ర రక్షణ శాఖ మంత్రికి లేఖ రాశారు. ఇదే విషయమై ఢిల్లీ హైకోర్టులోనూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. బీడ్ జిల్లా సివిల్ ఆసుపత్రిలో దారుణం జరిగింది. రోగులకు ఆక్సిజన్ను పంపిణీ చేసే వాల్వ్ను ఎవరో మూసేయడంతో చికిత్స పొందుతున్న 2 కోవిడ్ పేషెంట్లు మరణించారు. రాత్రిపూట ఈ ఘటన జరిగింది. వాల్వ్ మూసేసి ఉన్న సమయంలో ఏ రోగి కృత్రిమ ఆక్సిజన్పై లేరని ఆసుపత్రి సిబ్బంది చెబుతుండగా ఆక్సిజన్ సరఫరా ఒక్కసారిగా ఆగిపోవడంతోనే 2 మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కోవిడ్ బాధితులకు సరిపడా ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోతున్న ఘటన పంజాబ్లోనూ జరిగింది. అమృత్సర్లోని నీలకంఠ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 కోవిడ్ బాధితులు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో మరణించారు. ఆక్సిజన్ కొరతపై సంబంధిత అధికారులకు తెలిపినా ఎవరూ స్పందించలేదని ఆసుపత్రి యాజమాన్యం చెబుతోంది. ఊపిరి కోసం దేహాలు ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. నిమిషానికి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చాలా రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందకపోతున్న ప్రాణాల సంఖ్య పెరిగిపోతోంది. ఆక్సిజన్ రాష్ట్రంలోని ఏ ఆసుపత్రి పరిసరాల్లో విన్నా ఇప్పుడు ఇదే మాట. బతికించండి ప్లీజ్ అంటూ బంధువుల ఆర్తనాదాలు, ఆక్సిజన్ సిలిండర్ల వేటలో పరుగులు, బెడ్లు లేక ప్రాంగణంలోని అంబులెన్సుల్లోనే రోగులకు ఊపిరి అందిస్తున్న దృశ్యాలు. ఈ పరిస్థితుల్లో గుప్పెడు ప్రాణం నిలపడానికి ఆతృత చూపుతున్న ఆసుపత్రులు ఎన్నో, ఫోన్లలో మాట్లాడుతూనే పోతున్న ప్రాణాలు ఎన్నో. దేవుడా, ఏంటి పరిస్థితి? ఆక్సిజన్ అవసరం ఎంతో ప్రతి ఒక్కరికి కరోనా తెలియజేస్తోంది. ఆక్సిజన్ లేకపోతే బతికి బట్టకట్టలేరని నిరూపిస్తోంది. చెట్ల పెంపకం ఎంత ముఖ్యమో ఇప్పుడు అందరికీ తెలుస్తోంది. మరోవైపు ప్రాణవాయువు అందక ఎందరో ఆయువులను కరోనా తీస్తోంది. ఆక్సిజన్ అందక కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 24 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వీరిలో 1 మినహా మిగతా వారంతా కోవిడ్ బాధితులే. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో 144 మంది కోవిడ్కు చికిత్స పొందుతున్నారు. 3 రోజుల క్రితం అర్ధరాత్రి 12:30 నుంచి 2:30 గంటల వరకు ఒక్కసారిగా ఆసుపత్రిలో ఆక్సిజన్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వార్డుల్లో మృత్యు కేకలు మిన్నంటాయి. వెంటిలేటర్ల మీద, ఆక్సిజన్ బెడ్ల మీద ఉన్న రోగులు ప్రాణవాయువు కోసం చాలాసేపు ఉక్కిరిబిక్కిరయ్యారు. తమ వారికి ఫోన్లు చేసి ఆక్సిజన్ కోసం ప్రాధేయపడ్డారు. అంత అర్ధరాత్రి వేళ ఫోన్లు అందుకున్న బాధితుల బంధువులు, కుటుంబ సభ్యులు బిత్తరపోయారు. ఏం చెయ్యాలో తెలియక వాళ్లకు కాళ్ళు చేతులు ఆడలేదు. కొందరు వెంటనే చామరాజనగర్ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడ ఉన్న సిబ్బందికి విషయం చెప్పి తమ వారిని కాపాడాలని వేడుకున్నారు. అయితే వార్డుల్లోకి వెళ్లేందుకు వారిని సిబ్బంది అనుమతించలేదు. దీంతో వారు అక్కడే ఉండి ఫోన్లలో తమ వారికి ధైర్యం చెబుతూ రాత్రంతా గడిపారు. తుది శ్వాస ఆగిపోవడం సైతం ఫోన్లో తమకు తెలుస్తూనే ఉన్నదని కొందరు బాధితుల బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. ఫోన్లోనే ప్రాణాలు పోతున్నా పోయిన పరిస్థితిని ఎదుర్కొంటూ ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అటువైపు శ్వాస ఆగిన బాధితులు, ఇటువైపు శ్వాస కోసం పాకులాడుతున్న బంధువులు ఎంత తల్లడిల్లి ఉంటారో.
మా పిల్లవాడి ఆరోగ్యం 75% బాగుపడింది. ఆక్సిజన్ సిలిండర్ ఉంటే వాడు బతికేవాడని లోకేష్ అనే వ్యక్తి బావురుమన్నాడు. కొందరు బాధితుల బంధువులు సమాచారం ఇచ్చేదాకా ఆక్సిజన్ అయిపోయిందనే విషయం యాజమాన్యానికే తెలియలేదు. అర్ధరాత్రి 12 గంటలకు రాజన్న అనే వ్యక్తికి తన మేనల్లుడు ఫోన్ చేశాడు. తన బెడ్కు ఆక్సిజన్ సరఫరా పూర్తిగా నిలిచిపోయిందని చెప్పాడు. ఏమైనా చేసి బతికించండి అని ప్రాధేయపడ్డాడు. ఆస్పత్రి వద్ద సెక్యూరిటీ మమ్మల్ని అనుమతించలేదు. మళ్లీ ఫోన్ చేస్తే ఉలుకు పలుకు లేదు. చనిపోయాడని నిర్ధారించుకున్నాను అని రాజన్న అనే వ్యక్తి వాపోయాడు. ఆక్సిజన్ లేదని, పరిస్థితి విషమంగా మారుతుందని ఓ నవవధువు కుటుంబ సభ్యులకు వీడియో కాల్ ద్వారా తెలిపింది. కోవిడ్ ఆస్పత్రి అయినందున బంధువులు ఎవరూ లోపలికి వెళ్లే అవకాశం లేదు. కాసేపట్లో సర్దుకుంటుందని ఆమెకు వారు భరోసా ఇచ్చారు. గంటన్నర తర్వాత వారు మళ్లీ ఫోన్ చేస్తే సమాధానం లేదు. నవవధువు అప్పటికే చనిపోయింది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు కేటాయించినట్టే కర్ణాటకకు ఆక్సిజన్ ప్లాంట్లు కేటాయించింది. చామరాజనగర్ జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఒక ప్లాంటును ఇటీవలే ఏర్పాటు చేశారు. 6,000 లీటర్ల సామర్థ్యం గల ప్లాంట్ ఇది. అయినా ఏం లాభం? ప్లాంట్లో ఉత్పత్తి ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో మైసూరు నుంచి ఆక్సిజన్ను ట్యాంకర్ల ద్వారా తెప్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ అందక 8 మంది కరోనా రోగులు మృతి చెందారు. తెల్లవారుజామున ఆక్సిజన్ సరఫరాలో తలెత్తిన సమస్య వల్ల 8 మంది చనిపోయారని ఆస్పత్రి సూపరింటెండెంట్ దివాకర్ బాబు తెలిపారు. ఆక్సిజన్ కొరత లేకపోయినా సరఫరా చేసే ట్యాంకులో ఆక్సిజన్ నింపే క్రమంలో సమయాభావం కారణంగా ఘటన జరిగిందని స్పష్టం చేశారు. ఆక్సిజన్ కొరత ప్రాణాలను కాటేస్తుంది. కరోనా సోకిన ఆప్తులను ఆస్పత్రిలో చేర్పించినప్పటి నుంచి ఆక్సిజన్ టెన్షన్ పెడుతోంది. ప్రాణవాయువు ఉందో లేదో, సరిగ్గా అందుతుందో లేదో, ఒకవేళ అయిపోతే ఎక్కడకు పరుగులు తీయాలోనని బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రాణాలను రక్షించాల్సిన ప్రాణవాయువు కాటేస్తుంది. కర్నూలులో కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రుల్లో బంధువులు చూసి చెప్పేదాకా ఆక్సిజన్ అయిపోయిన విషయం యాజమాన్యానికే తెలియలేదు. ఆస్పత్రి వాళ్లతో కాదని బంధువులే అప్రమత్తమయ్యేలోపే 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మిగిలిన వారిని రక్షించుకోవడానికి ఆక్సిజన్ సిలిండర్ల కోసం బంధువులు రోజంతా పరుగులు పెడుతూనే ఉన్నారు. ఆక్సిజన్ కొరత అనంతపురం జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 20 మంది ప్రాణాలను తీసింది. ఆస్పత్రి వార్డుల్లో మృత్యుఘోషలు వినిపించాయి. అధికారులు మాత్రం 14 మంది వేర్వేరు కారణాలతో చనిపోయారని, వారెవరూ ఆక్సిజన్ కొరతతో చనిపోలేదని చెబుతున్నారు. ప్రాణవాయువు అందించాల్సిన ఆస్పత్రి యాజమాన్యం చేతులు ఎత్తేయగా బాధితుల బంధువుల్లో కొందరు ఆక్సిజన్ సిలిండర్లను బయట కొని తెచ్చుకున్నారు. ఆ సిలిండర్లను భుజాలపై పెట్టుకొని మోసుకువచ్చి తమ వారికి ప్రాణవాయువు అందించారు. దేశంలో కరోనా ఉధృతి, ఆక్సిజన్ టెన్షన్ పీక్స్లో ఉంది. ఏ ఆస్పత్రిలో చూసినా ఆక్సిజన్ హైరాణాయే కనిపిస్తోంది. ఆక్సిజన్ ఉత్పత్తి మాత్రం అవసరానికి తగినట్లుగా జరగడం లేదు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం అల్లాడుతుంటే కేరళలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. అక్కడ ఆక్సిజన్ టెన్షన్ లేనే లేదట. ప్రస్తుతం దేశంలో ఎటు చూసినా కరోనా కేసులు, కరోనా మరణాలు, శవాల దిబ్బలు, ఆస్పత్రి బెడ్ల కోసం గొడవలు, ఆక్సిజన్ కోసం పడిగాపులు, ఈ దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఎవరికైనా కరోనా వచ్చిందంటే చాలు ఇంటి యజమానులు ఇళ్లు ఖాళీ చేయాలంటూ బలవంతం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో బెడ్లు ఖాళీ లేక రోడ్ల పక్కన షెడ్లు వేసుకొని కొందరు పేషెంట్లు తలదాచుకుంటుంటే మరికొందరు అంబులెన్స్లలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఆక్సిజన్ అందక ప్రతిరోజు వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. మహారాష్ట్రలో కనిపించే దృశ్యాలు మరింత ఘోరంగా ఉన్నాయి. భారత ప్రభుత్వం కూడా ఆక్సిజన్ కావాలంటూ విదేశాలకు అభ్యర్థనలు చేస్తోంది. అలాంటిది మన దేశంలో ఒక రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రమే కేరళ. ఇక్కడి నుంచి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అక్కడి మలయాళీ కమ్యూనిటీ అభ్యర్థన మేరకు ఢిల్లీకి కూడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి కేరళ అంగీకరించింది. దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో కొట్టుమిట్టాడుతుంటే కేరళ మాత్రం ఇలా ఆక్సిజన్ సప్లై చేసే స్థాయిలో ఎలా ఉంది? ఇదే అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ఇక్కడేమైనా కరోనా కేసులు తక్కువ అంటే అదేం లేదు. ప్రస్తుతం మన దేశంలో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ 4వ స్థానంలో ఉంది. దీనికన్నా ముందు మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉన్నాయి. కానీ ఆ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కోసం కేరళ అల్లారటం లేదు. దీనంతటికీ బీజాలు గతేడాది పడ్డాయి. గతేడాది జనవరి 30న దేశంలో కరోనా తొలి కేసు వెలుగు చూసింది కేరళలోనే. వుహాన్ నుంచి తిరిగొచ్చిన ఒక కేరళవాసి
కరోనా పాజిటివ్గా తేలాడు. గతేడాది రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో కోవిడ్-19 టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది కేరళ ప్రభుత్వం. రాష్ట్రంలో మెడికల్ ఆక్సిజన్ డిమాండ్ బాగా పెరగొచ్చని ఈ టాస్క్ ఫోర్స్ అంచనా వేసింది. అయితే దీనికంటే ముందే పెట్రోలియం అండ్ ఎక్స్ప్లోజివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ విషయాన్ని ముందుగా పసిగట్టింది. ఆక్సిజన్ ఉత్పత్తికి నూతన ప్లాంట్ల ఏర్పాటు జరిగింది. అలాగే 2020 మార్చిలో ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో పెసో సమావేశమయ్యింది. ఆ సమావేశంలో రాష్ట్రంలో రోజు ఎంత ప్రాణవాయువు ఉత్పత్తి జరుగుతుంది, ఎంత వాడుకుంటున్నాం వంటి వివరాలన్నీ ప్రభుత్వానికి అందజేయాలని కోరింది. అలాగే ఆస్పత్రుల్లో ప్లగ్గింగ్ లీకులు, ఆక్సిజన్ వృధాను పరిశీలించేందుకు తనిఖీలు జరిగాయి. ఇలా గతేడాది ఆక్సిజన్పై కేరళ దృష్టి పెట్టింది. కేరళలో ఆక్సిజన్ ఉత్పత్తి గతేడాదిలోనే 60% పెరిగినట్లు అంచనా. ఇలాంటి చర్యలు తీసుకుంది కాబట్టే కరోనా సెకండ్ వేవ్ను కూడా ఆ రాష్ట్రం సులభంగా ఎదుర్కొంటోంది. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏంటంటే కేరళలో ప్రస్తుతం 23 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఉన్నాయి. గతేడాది రాష్ట్ర ఆక్సిజన్ అవసరాలు తీర్చడమే కష్టంగా భావించిన కేరళ ఇప్పుడు పక్క రాష్ట్రాలకు ఆక్సిజన్ అందించే స్థాయికి ఎదగడం నిజంగా ఊహకందని విషయమే. ఇక్కడ రోజుకు 200 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ ఉత్పత్తిని మరింత పెంచే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని పెసో అధికారులు వెల్లడించారు. తాము ఆక్సిజన్ ఉత్పత్తిని ఇంకా పెంచగలం, అవసరాన్ని బట్టి దీన్ని పెంచుతాం. రానున్న రోజుల్లో ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని భావిస్తున్నామని కేరళ అధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ను కేరళ ఇలా ధీటుగా ఎదుర్కోవడానికి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడం ఒక్కటే కారణం కాదు. గతేడాది కరోనా విపత్తు నుంచి పాఠాలు నేర్చుకున్న కేరళ కరోనా ఆసుపత్రుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆసుపత్రుల్లో ఐసీయూ బెడ్లకు ఆక్సిజన్ సప్లైను పెంచింది. ప్రస్తుతం కేరళలోని మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లోని అధిక శాతం బెడ్లకు ఆక్సిజన్ సరఫరా సామర్థ్యం ఉంది. అలాగే కేరళకు కలిసొచ్చిన మరో అంశం ఆశా విధానం. పంచాయతీ స్థాయిలో ఉన్న ఆశా వర్కర్లు స్థానికుల్లో ఎవరికైనా చిన్నపాటి జ్వరం వంటి లక్షణాలు కనిపించినా సరే వెంటనే కరోనా టెస్టులు చేస్తున్నారు. కరోనాను ముందుగా గుర్తించడం వల్ల ఆక్సిజన్ వాడకం, పేషెంట్ల నిర్వహణ సులభతరం అవుతుంది. అందుకే ఎలక్షన్ల తర్వాత కరోనా కేసులు పెరుగుతున్నా కూడా కర్ణాటక, తమిళనాడు, గోవా, ఢిల్లీ రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా చేస్తుండటం విశేషం. మిగతా రాష్ట్రాలు కూడా ఇలా ముందు చూపుతో వ్యవహరించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది పరిస్థితి. ఏమైనా ఆకుపచ్చ కేరళ ఆక్సిజన్ అందించడంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. మిగిలిన రాష్ట్రాలు కేరళ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. కాకపోతే ముందు ప్రస్తుత పరిస్థితి నుంచి ఎలాగైనా గట్టెక్కాలి. లేకపోతే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. అందుకే ప్రాణవాయువును అత్యంత ప్రాణంగా చూసుకోండి.